అందరికీ నమస్తే అండి. ఎవరైతే డీఎస్‌పీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ముందుగా శుభాకాంక్షలతో పాటు ఆల్ ద బెస్ట్ అయితే చెప్తా ఉన్నాను. మనకు డీఎస్‌సీ మెగా నోటిఫికేషన్ రిలీజ్ కావడం మీ అందరికీ తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి మే 15 అనమాట. మనకు డీఎస్‌సీ దరఖాస్తు సమయంలోనే పోస్టులు అయితే ఎంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం అర్హత పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయాలి. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్‌లో ఉంటుంది పరీక్ష. మీ అందరికీ తెలుసు. అవసరమైతే మనకు పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు పెడతామని చెప్తా ఉన్నారు. పీఈటీలకు టెట్ లేదు. 2 భాషల్లో ప్రశ్న పత్రాలు ఉంటాయి ద్విభాషల్లో. మనకొచ్చేసి ఆదివారం రోజు డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి రాష్ట్ర వారీగా, జోన్ల వారీగా, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అయితే పొందుపరిచారనమాట. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాలను నమోదు చేయాలని పేర్కొంది. గుర్తించండి, దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత తీసుకునేవాళ్ళు. ఈసారి మాత్రం ముందుగానే తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది గమనించండి. 3 రకాల పోస్టులకు అభ్యర్థి చేస్తే మాత్రం పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాలి ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ ఏదనేది చూసుకోవాలి. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఆ ఐచ్ఛికల ప్రకారం పోస్టింగ్లు ఇస్తారు. ఇది గమనించండి. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమర్పించకపోతే హాల్ టికెట్లు జారీ చేయరు. గుర్తించండి. అప్లై చేసినప్పటికీ కూడా మనం అయితే ఈ అర్హత ధృవపత్రాలను అప్లోడ్ చేయకపోతే మనకు హాల్ టికెట్ అయితే రాదు. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలకు అవకాశం ఉండదు. అభ్యర్థులు ముందుగానే అన్ని చూసుకొని దరఖాస్తులు అయితే అప్లై చేయాలి. గమనించండి. మరి ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసేయండి. ఇక్కడ మనకు ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్పుకున్నాము. మే 15 వరకు ఉంటుందండి. మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. అదేవిధంగా మే 30 నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే ఫీజు మినహాయింపు ఉంటుందండి. 2024లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పట్లో దరఖాస్తు చేసిన పోస్ట్ కాకుండా వేరే పోస్టుకు మాత్రం దరఖాస్తు అప్లై చేస్తే మాత్రం ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు వచ్చేసి 700 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా అయితే దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ట వయో పరిమితి మనకు తెలిసిందే మీ అందరికీ. జూలై 1వ తేదీ నాటికి 44 ఏళ్ళుగా ప్రకటించినారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు వచ్చేసి 54 సంవత్సరాలు. ప్రత్యేక విద్య కలిగిన బీఈడీ అభ్యర్థులు సాధారణ పాఠశాలను పోస్టులకు అర్హత కలిగి పోస్టుకు ఎంపికైతే వారికి 6 నెలలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. గమనించండి. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు చేశారు. క్రీడల కోట వరకు 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్స్, ఆంగ్ల భాషల నైపుణ్యంపై ప్రాథమిక శిక్షణ అయితే ఇస్తారని తెలియజేస్తున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలు అయితే పరీక్ష కేంద్రాలు పెడతామని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటాయని అయితే తెలియజేస్తున్నారు. డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని మనకు పెంచడమా తగ్గించడమా కూడా చేస్తారనమాట. తగ్గించడం అయితే 90% ఉండదండి. ఇంకా పొడిగించడమే ఉంటుంది. ఎందుకంటే భారీ స్థాయిలో మన అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి. అభ్యర్థుల సంఖ్య పెరిగి పరీక్ష కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లో కేంద్రాలను కూడా కేటాయిస్తారని అయితే చెప్తా ఉన్నారనమాట. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక విడతకు అంటే ఒకసారికి 300 నుంచి 500 వరకు పరీక్ష రాసే సామర్థ్యంతో ఉన్న పరీక్ష కేంద్రాలను అయితే వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్ పరీక్ష కొన్ని రోజుల పాటు జరుగుతుంది. అందువల్ల అన్ని సెషన్స్ కలిపి ఈఏపీ, సెట్, జేఈలో అమలు చేస్తున్నట్టు నార్మలైజేషన్ విధానాన్ని అయితే పాటిస్తారు. పీఈజీటీ, టీడీజీటీలకు ఆంగ్ల మాధ్యమంతో పాటు 10వ తరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్లో రెండో భాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఆంగ్లంతో పాటు భాషలో ప్రశ్నాపత్రం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ విద్య టీచర్లు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అయితే వాళ్ళకు ఉండదండి. ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష కూడా ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, నాన్ లాంగ్వేజెస్ వారికి పేపర్ 1 ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. గమనించండి. ప్రిన్సిపల్, పీజీటీలకు టెట్ ఉండదండి. టీజీటీ, పీజీటీ, నాన్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు,
మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు తర్వాత మాజీ సైనిక వద్దు కలిపి 50 మార్కులు రావాల్సి ఉంటుంది అనమాట. రెండో పేపర్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ప్రిన్సిపల్ పోస్టుకు దరఖాస్తు చేసిన వారికి పని చేసిన అనుభవం ఉండాలన్న నిబంధన అయితే ఉంది, గమనించండి. ఇంకోటి మనకు వచ్చేస్తే అప్రెంటిస్షిప్ విధానం. వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తలకు తీసుకున్న అప్రెంటిస్షిప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని తెలియజేస్తున్నారు. డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చారు, కానీ రెండేళ్ల పాటు ఉండింది. జీవో జారీ చేశారు, కానీ దాన్ని అయితే ఇప్పుడు తీసేశారనమాట. సో ఇది కూడా ఒక మంచి శుభపరిణామం అయితే చెప్పుకోవచ్చండి. అందరూ కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.